హాయ్ గాయ్స్, ఈరోజు ఇక్కడ మన మొక్కలు అయితే బెనిఫిట్ షో లేదు, ప్రీమియర్ షో లేదు, నైట్ కూడా లేట్ అయింది. రాజేసాబ్ ప్రీమియర్ షో పడకము, టికెట్లు రిలీజ్ అవ్వడం కూడా లేట్ అయింది. ఇప్పుడైతే మనము రాజేసాబ్ సినిమాకి అయితే వెళ్తున్నాము. నేను మా ఫ్రెండ్స్ అండ్ మనము చలో. మొత్తం థియేటర్ దగ్గర మొత్తం హవా ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. మొత్తం బ్యానర్లు ఫ్లెక్సీలు మొత్తం కట్టేసారు. ఇక్కడ ఇది అంత పెద్ద సిటీ కాదు కాబట్టి, ఇది ఒక నియోజకవర్గం కాబట్టి ఇక్కడ 11 o'clockకి షో చేస్తారు. మార్నింగ్ షో వేయరు, నైట్ ప్రీమియర్ షో వేయరు, బెనిఫిట్ షో వేయరు. నేనైతే థియేటర్కి వెళ్తున్నా, మీకు చూపిస్తా అక్కడ ఎలా ఉందో, అసలు రష్ ఉందా లేదా, ఎట్లుంది సిచ్యువేషన్. 11 గంటల కంటే ఫ్యాన్స్ ఆగగలరా? మొత్తం సీట్లు మొత్తం పగలు తింటారు నాకు తెలిసి. ఎందుకంటే ఇంత ఓవర్ లేట్ అయితే కూడా ఉండరు కదా ఫ్యాన్స్. అయినా చాలామంది ఇక్కడ బెనిఫిట్ షో ప్రీమియర్ షో వేయలేదని వెళ్ళిపోయారు. ఇక్కడ పక్కల నారంపేట, మహబూబ్ నగర్, రాయచూరు అక్కడ వెళ్ళిపోయారు. కొంతమంది హైదరాబాద్కి కూడా వెళ్ళిపోయిండ్రు. ఇక్కడైతే ఇంకా ఎందుకు వెళ్ళిపోయారు, రీజన్ ఏంటంటే 11 గంటలకు షో ఇక్కడ, అందుకని ఆతృతతో ఆగలేకపోతున్నా. అసలు ఎప్పుడు చూస్తున్నా సినిమా, ఎప్పుడు లేదా అని. మొత్తం రివ్యూలు వస్తున్నాయి, అందరి రివ్యూలు వస్తున్నాయి, పబ్లిక్ టాక్ వస్తుంది, బుక్ మై షోలో రేటింగ్ వస్తుంది. కానీ మేమైతే సినిమా చూడలే ఇంకా. ఇది మా పరిస్థితి. ఇక్కడ పల్లెటూరులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇదే. సినిమాలు ఎవరు ఉంటే టెన్షన్ ఆగమాగం అయిపోతారు ఇక్కడ. ఇదే థియేటరు. ఇంతమంది ఇంకా ఆగిండ్రు, సగం మంది వెళ్ళిపోయినరు. అంటే ఇక థియేటర్ వాళ్ళ దగ్గర లొల్లిపడి వెళ్ళిపోయినారు బయటికి. హాయ్ బ్రో. ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్. రెబల్ స్టార్ ప్రభాస్. ఆ టైటిల్ నేను సొంతంగా తయారు చేసిన చూడు, రాజేసాబ్. రాజేసాబ్ మెయిన్ టైటిల్ అది ఉన్నది. మనంత క్లారిటీ ఎవరిది లేదు అట్లే. ఓ స్టార్ట్ చేయరా ఆడా. ఇట్లా పూజ చేసేటప్పుడు ఏం చేస్తారు, నిదానం చాలు. సోమనాథ్ బాబు
గాయస్ ఇప్పుడే ఇంటర్వెల్ అయింది, వేరే లెవెల్ ఉంది సినిమా. స్టార్ట్ అయింది, లోపలికి వెళ్తున్నా.